వ్యవసాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకునే రోజులు పోయాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ఆటుపోట్లు, పెరుగుతున్న పెట్టుబడుల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. అందుకే వ్యవసాయంతో పాటు అవకాశం ఉన్నంత వరకు అనుబంధ రంగాలను చేపట్టడం రైతుకు మేలు చేస్తుంది. పాడి పరిశ్రమ, జీవాలు, కోళ్లు, పట్టుపురుగుల పెంపకం ఈ కోవకే చెందుతాయి. అయితే కోస్తా తీర ప్రాంతాల్లో మంచినీటి వనరులున్న ప్రాంతాల్లో చేపల పెంపకం చేస్తుంటారు. ఇలాంటి చెరువుల్లో పిల్ల వదలడానికి ఇదే సరైన అదను. ప్రస్తుతం మంచినీటి చెరువుల్లో పెంపకానికి అనువైన చేపల రకాలు, పిల్లల ఎంపికలో మెలకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ. చేపల సాగు చేపట్టే ముందు వాటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, అంటే నీటి వనరులను బట్టి, ఈ ఆహారపు అలవాట్లను బట్టి సాగుకు అనువుగా ఉండే చేపల రకాలను ఎంపిక చేసుకోవడం, వాటిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన పెంపక కాలంలో వాటి మరణాల శాతాన్ని తగ్గించుకోవడం, ఇంకా పెంపక కాలంలో చేపల పెరుగుదల అనేది ఎక్కువగా ఉండి అధిక దిగుబడులు సాధించుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ పెంపకానికి అనువుగా ఉండే రకాలను చూస్తే ఏంటంటే, ఈ రకాలు ఎక్కువగా పెరుగుదలను చూపిస్తూ నీటి వనరుల్లో ఉన్నటువంటి ఈ సహజ ఆహారం అయినటువంటి వృక్ష జంతు ప్లవకాలను ఉపయోగించుకునే రకంగా ఉండాలి. దీంతోపాటు అదనంగా మనం ఇచ్చే అదనపు మేతను కూడా, అనుబంధ ఆహారాన్ని కూడా అవి స్వీకరించే విధంగా ఉన్న చేపలను మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా వాతావరణంలో అప్పటికప్పుడు లేకపోతే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వచ్చే మార్పులను కూడా మనం పెంపకానికి చేపట్టే చేపల రకాలు తట్టుకునే విధంగా ఉండాలి. చేపల పెంపకానికి ఉపయోగించే నీటి వనరులను బట్టి, ఎంచుకున్న చేపల ఆహారపు అలవాట్లను బట్టి చెరువులో చేపలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా చూస్తే ఇండియన్ మేజర్ కార్ప్ రకాలైనటువంటి కట్ల రకం అంటే బొచ్చ రకం, రోహు అంటే రాగండి రకం, మృగాల ఎర్రమైల రకాలు, ఈ 3 రకాలు మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పెంపకానికి అనుకూలమైనవి. ఈ ఇండియన్ మేజర్ కార్ప్ అయినటువంటి బొచ్చ రకం చూస్తే ముఖ్యంగా ఇవి చెరువులో ఉండే జంతు ప్లవకాలు, లేకపోతే ఆల్గే అనే మొక్కలు, లేకపోతే కుళ్ళుతున్న సేంద్రియ పదార్థాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఇవి సంవత్సర పంట కాలంలో 1 నుండి 3 కేజీల వరకు పెరుగుదల ఉండి చెరువులో ఎక్కువ సంఖ్యలో వేసుకుని అధిక ఉత్పత్తి సాధించడానికి వీలుంటుంది. ఇంకా రెండవ రకం చూస్తే రాగండి. ఇవి ఎక్కువగా వృక్ష సంబంధమైన ప్లవకాలు, చిన్న సైజులో ఉన్న ఆల్గే, ఇంకా కుళ్ళుతున్న పదార్థాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఇవి చెరువు మధ్య ప్రాంతంలో అంటే కోలం ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి చెరువులో అధిక సంఖ్యలో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి సంవత్సరానికి 1 నుండి 3 కేజీల వరకు బరువు పెరగడానికి అవకాశం ఉంది. ఇంకా మూడవ రకం చూస్తే ఎర్రమైల అంటే మృగాల రకం. ఇది ఎక్కువగా అడుగు ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ ఉన్నటువంటి కుళ్ళుతున్న సేంద్రియ పదార్థాలను, అలాగే చనిపోయినటువంటి వృక్ష జంతు సంబంధమైన వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ 3 రకాలు, ఇప్పుడు చెప్పిన 3 రకాలు తవుడు, వేరుశనగ చెక్క, ప్రత్తి చెక్క, ఇంకా సోయా చెక్క ఇటువంటి మేత పదార్థాలను కూడా అనుబంధ ఆహారంగా ఇస్తే స్వీకరిస్తాయి కాబట్టి వీటిని పెంపకానికి మనం ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఇండియన్ మేజర్ కార్ప్ రకాలతో పాటు విదేశీ రకాలైనటువంటి అంటే ఎగ్జోటిక్ కార్ప్ రకాలైనటువంటి గడ్డి చేప, బంగారు తీగ, వెండి చేప రకాలను కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఈ వెండి చేప చూస్తే ముఖ్యంగా ఇది నీటి ఉపరితలంలో అంటే బొచ్చే రకంతో పాటు ఇది ఉపరితలంలో ఎక్కువగా ఉండి వృక్ష ప్లవకాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఇవి సంవత్సర కాలంలో 1.5 నుండి 3 కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఇంకా ఈ ఎగ్జోటిక్ కార్ప్లో రెండవ రకం గడ్డి చేప రకం ముఖ్యంగా వృక్ష జంతు ప్లవకాలను, మెత్తటి గడ్డి, లెమ్నా, హైడ్రిల్లా, వాలిస్నేరియా ఇటువంటి కలుపు మొక్కలను ఎక్కువగా ఆహారం తీసుకుంటాయి. ఈ గడ్డి చేప రకం చూస్తే ఒక రోజులో తన శరీర బరువుకు సుమారు 3 రెట్ల బరువు ఉండే ఆహారాన్ని తీసుకుంటాయి కాబట్టి కలుపు నివారణకు ఈ గడ్డి చేప రకం చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇవి ఒక సంవత్సర పంట కాలంలో 2.5 నుండి 5 కేజీల వరకు పెరుగుదల చూపిస్తాయి. ఇంకా మూడవ రకం బంగారు తీగ రకం. ముఖ్యంగా ఇవి కీటక లార్వాలు కానీ, పురుగులు కానీ, అడుగు భాగంలో ఉన్నటువంటి ఈ నత్తగొల్లలు వంటి వాటిని, ఇంకా సేంద్రియ పదార్థాన్ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఇవి కూడా సంవత్సర కాలంలో 1.5 నుండి 3 కేజీల వరకు పెరుగుదలను చూపిస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి
చేపల రకాలను పెంపకానికి ఎంపిక చేసుకున్న తర్వాత ఆ నీటి వనరులను బట్టి ఈ చేపలను ఏ ఏ నిష్పత్తిలో వేయాలో కూడా ముందుగానే రైతు సోదరులు నిర్ణయించుకోవాలి. ఇండియన్ మేజర్ కార్ప్ రకాలైనటువంటి బొచ్చె, రాగండి, ఎర్రమైర రకాలు ఈ 3 రకాలను మాత్రమే సాగుకు ఎంచుకున్నట్లయితే వీటిని 3-5-2 నిష్పత్తిలో చెరువులో విడిచిపెట్టుకోవాలి. ఈ 3 రకాలతో పాటు బంగారు తీగ రకాన్ని కూడా మనం ఎంచుకున్నట్లయితే అప్పుడు చూస్తే బొచ్చె, రాగండి, ఎర్రమైల, బంగారు తీగ ఈ 4 రకాలను 3-4-1-2 ఈ నిష్పత్తిలో ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉండే చెరువుల్లో కనీసం 10% వరకు గడ్డి చేపలను మనం విడిచిపెట్టేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ గడ్డి చేపల సంఖ్యను మనం పెంచేటప్పుడు రాగండి సంఖ్యను మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఈ ఇండియన్ మేజర్ కార్ప్ రకాలు, ఈ విదేశీ కార్ప్ రకాలతో పాటు తొందరగా పెరుగుదల చూపించి తక్కువ నీటి లోతు ఉన్నటువంటి చెరువుల్లో కానీ, లేకపోతే తక్కువ కాలం నీరు ఉండే చెరువుల్లో కానీ ఈ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని తట్టుకోగలిగే పంగేసియస్ రకాలను కానీ, మార్పు రకాలను కానీ కూడా సాగుకు ఎంపిక చేసుకోవచ్చు. ఈ మార్పు రకాలు కానీ, పంగేసియస్ రకాలు కానీ తక్కువ కాలం పాటు నీరు ఉండే చెరువుల్లో, ఇంకా లోతు తక్కువగా ఉండే చెరువుల్లో ఈ రకం చేపలను అధిక సాంద్రతలో కూడా చేపల పెంపకానికి అనువుగా ఉంటాయి. ఈ విధంగా ఎంపిక చేసుకున్న చేపల రకాలను కాలుష్యం లేనటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి నర్సరీల నుండి కానీ, రేరింగ్ చెరువుల నుండి కానీ వీటి నాణ్యతను ముందుగా మనం పరీక్షించుకొని ఆరోగ్యంగా ఉండే చేప పిల్లలను మాత్రమే మనం సేకరించుకొని చెరువుల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చెప్పిన విధంగా రైతు సోదరులు ఈ చేప పిల్లల ఎంపికలో కానీ, లేకపోతే చేపల రకాల ఎంపికలో కానీ పంటకాలం ముందస్తుగానే ఈ జాగ్రత్తలు కానీ తీసుకున్నట్లయితే పంటకాలం అంతా చేపల పెరుగుదల అనేది చాలా అధికంగా ఉండి అధికంగా ఉత్పత్తి సాధించడానికి, ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.